కావేరికి ఏసీపీ విజయ్ వచ్చి ఎదురుపడతాడు. దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే ఏంటండి ఎవరు మీరు నన్నెందుకు ఫాలో అవుతున్నారని చెప్పి అంటుంది. ఇంతకీ మీరెవరు అని చెప్పి ఏసీపీ విజయ్ అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న కావేరి అయితే నేను పీటీ టీచర్ ఉషాని, ఇంతకు మీరెవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విజయ్ అయితే నేను కూడా పీటీ టీచర్నే మేడం అని చెప్పి అంటాడు. లేదు మీరు పీటీ టీచర్ అస్సలు కాదు అని చెప్పి అంటుంది. అంతే కాన్ఫిడెన్స్గా చెప్పగలరు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అని కూడా నాకు తెలుసు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న విజయ్ ఇలా అంటూ ఉంటాడు. అవును టీచర్ అమ్మ, నాకు తెలుసు నేను పోలీస్ ఆఫీసర్ అని మీరు బాగా కనిపెట్టారు. అలాగే మీరు మిస్సెస్ కావేరి అని మా దగ్గర ఎప్పుడు లొంగిపోతారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీరు మిస్సెస్ కావేరి అని మాకు తెలుసు, మాకు తెలుసన్న సంగతి మీకు తెలియదు, అందుకే మీరు వచ్చి లొంగిపోండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావేరి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. మీ దగ్గర నుండి తీసుకున్న వేలిముద్రలు రేపు ఉదయం 10:30 కల్లా అవి రిపోర్ట్స్ వస్తాయి, మీరే అని తేలాలి, అప్పుడు చెప్తాం మీ సంగతి. లేదు నేనే కావేరిని అని లొంగిపోతారా? 10:15 కల్లా మీరు ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి వచ్చి చెప్పేయండి, లొంగిపోండి, అలా అయితే మీకు యథావిధిగానే శిక్ష పడుతుంది అని చెప్పి అంటాడు. అది విని కావేరి షాక్ అయ్యి తనైతే భయపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వెళ్ళాక బాలరాజు కాల్ చేసి జరిగిందంతా కూడా చెప్తుంది. రేపు 10:30 కల్లా రిపోర్ట్స్ వస్తాయంట, 10:15 కల్లా నేనే కావేరినని లొంగిపోతే సరే, లేదంటే ఎలా ఉంటుందో పరిణామాలు తర్వాత చూసుకుందామని చెప్పి అన్నారు అని చెప్పి కావేరి బాలరాజుతో అంటుంది. అది విని బాలరాజు ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న కావేరి మాత్రం చాలా భయపడుతూ ఉంటుంది. నన్ను ఆ పోలీసులు ఏం చేస్తారో ఏంటో, మళ్ళీ నన్ను నా కూతురికి దూరం చేస్తారా అని చెప్పి కావేరి బాధపడుతూ ఉంటుంది. ఇక బాలరాజు అయితే మీరేం బాధపడకండి, నేను చూసుకుంటానని చెప్పి అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.